ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే బండి భగీరథ్కు సంబంధించినటువంటి ఒక పోక్సో కేసు. ముఖ్యంగా మే 8వ తేదీన హైదరాబాద్లో బండి భగీరథ్పై మైనర్ అమ్మాయిపై లైంగిక దాడి చేశారు అనేటువంటి ఆరోపణలతో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బండి భగీరథ్కు సంబంధించినటువంటి ఇష్యూ అటు సామాజిక మాధ్యమాలను రాజకీయ వర్గాలను పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా బండి భగీరథ్ తండ్రికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం వల్ల ఇది కొంత హై ప్రొఫైల్గా మారింది అనేటువంటి చర్చ అయితే డిఫరెంట్గా ఉంది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయాలు నడుతున్నాయి. బీఆర్ఎస్ అనేటువంటిది ఇప్పటికే ఒక పెద్ద మూవ్మెంట్ దీని మీద స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తన పొలిటికల్ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు సహాయం చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పలుసార్లు స్పందించారు. డెఫినెట్గా బండి భగీరథ్ విషయంలో చట్టం తన పని తాను చేసిపోతుంది అనేటువంటి మాటను ఆయన చెప్తున్నారు. బట్ ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో, అదేవిధంగా చాలా చోట్ల చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు లీగల్ బ్యాటిల్ మీద కూడా పెద్ద ఎత్తున అటు లీగల్ ఫెటర్నిటీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా బండి భగీరథ్కు ముందస్తు రక్షణ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టులో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. సుదీర్ఘమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఆ తీర్పును రిజర్వ్ చేసింది. మే 21వ తేదీ వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుతానికి కనిపించట్లేదు. కానీ ఈ లీగల్ బ్యాటిల్లో ఏం జరిగింది? ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు వేదికగా దాదాపు 3 గంటల పాటు రాత్రి 12 గంటల వరకు కూడా ఈ కేసుకు సంబంధించిన వాదనలను న్యాయమూర్తి విన్నారు. సో ఈ కేసులో ఎటువంటి వాదనలు జరిగాయో నేను ఒకసారి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది పోక్సో కేసు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా టర్మినాలజీని వాడతాను. ఎట్ ద సేమ్ టైం చాలా విషయాలను ఇక్కడ చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి అటువంటి విషయాలను వదిలేసి సాధారణంగా ఎటువంటి అంశాల మీద అటు బండి భగీరథ్ అదేవిధంగా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, బాధితురాలు ఉన్నారో, వాళ్ళ తరపు న్యాయవాది వాదించారో కొన్ని విషయాలకు సంబంధించి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసేటువంటి ప్రయత్నం, చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఈ లీగల్ పాయింట్స్ చెప్పినటువంటి నేపథ్యంలో కేసు ఏ స్థితిలో ఉంది, కేసులో ఎటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి అనేటువంటిది చెప్పడమే నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నా పేరు ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. ఈరోజు ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. బండి భగీరథ్ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే, బండి భగీరథ్ ఎవరి మీద అయితే లైంగిక దాడి చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలు ఏదైతే చేస్తున్నటువంటి బాధితురాలు వాళ్ళ కుటుంబం ఏదైతుందో వాళ్ళు చెప్పేటువంటి అంశాలు చాలా వరకు అబద్ధము అనేటువంటిది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. కానీ కోర్టు ముందట ఏం జరిగింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా కోర్టుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఏదైతే పిటిషన్ వేశారో బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అనేటువంటిది పిటిషన్. అయితే బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ నెక్స్ట్ వారానికి వాయిదా వేస్తాము అని గురువారం రోజు న్యాయమూర్తి చెప్పినటువంటి పక్షంలో కనీసం ముందస్తు రక్షణ ఇవ్వండి అనేటువంటి దాని మీద వాదనలు శుక్రవారం రోజు స్టార్ట్ అయ్యాయి. కానీ అవి చాలా ఎక్స్టెన్సివ్గా జరిగాయి. అది ముందస్తు బెయిల్ మీదనే పూర్తిగా చర్చ జరిగినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో గురువారం రోజు బండి భగీరథ్ న్యాయవాది ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ పోక్సో కేసు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇది అట్రాక్ట్ కాదు, ఎవరైతే బాధితురాలు ఉన్నారో, పిటిషన్ ఇచ్చినటువంటి బాధితురాలు ఉన్నారో ఆమె మైనర్ కాదు అనేటువంటి వాదన తీసుకొచ్చారు. దానికి వాళ్ళు కొన్ని ఆధారాలు ఏం పెట్టారంటే, గతంలో ఒక కేసుకు సంబంధించి ముఖ్యంగా చిన్నపిల్లలు డ్రైవింగ్ చేసేటువంటి ఒక కేసుకు సంబంధించి బాధితురాలు అందులో ఉంది. ఆమె మీద ఒక ఛార్జ్షీట్ కూడా నమోదైంది. అందులో ఆమె వయసు అనేటువంటిది 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ శుక్రవారం రోజు బండి భగీరథ్ న్యాయవాది ఈ వాదనలకు సంబంధించి ఎటువంటి ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆమె మైనరా కాదా అనే అంశానికి సంబంధించి ఎటువంటి వాదనలు చేయలేదు. ముఖ్యంగా విషయం ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి బాధితురాలి తరపు న్యాయవాది చాలా స్పష్టంగా కొన్ని అంశాలను తీసుకొచ్చారు. బాధితురాలికి సంబంధించినటువంటి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆమె ఏ స్కూల్లోనైతే చదువుకుందో ఆ స్కూల్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, దాంతోపాటు జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్, దీంతోపాటు ఆమె 10th క్లాస్కి సంబంధించినటువంటి మెమో, ఈ మూడింటిని సాక్ష్యాధారాలను కోర్టు ముందు పెట్టిన తర్వాత ఆమె వయసు 17 సంవత్సరాల 3 నెలలుగా నిర్ధారించడం జరిగింది. సో పోలీసులు విచారణ కూడా ఇదే బయటపడింది. సుప్రీంకోర్టు దీనికి చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ముఖ్యంగా జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి, ఇక్కడ కేవలం దీన్ని ఉదాహరణకు మాత్రమే జ్యువెనైల్ జస్టిస్ అనేటువంటి సెక్షన్స్ ఇక్కడ తీసుకొచ్చి దాని ఆధారంగా ఈ కేసును వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, జ్యువెనైల్ జస్టిస్ కేసులో ఎవరైనా ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని వయసును నిర్ధారించడానికి ప్రధానంగా చెప్పినటువంటి విషయాలు, ఒకటి అతనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ను తీసుకొచ్చారు. అదేవిధంగా ఏదైనా ఒక బోర్డు ద్వారా, అది 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇటువంటి బోర్డు ద్వారా జారీ అయినటువంటి సర్టిఫికేట్స్ ఇవి ఉంటే ఇంకా మిగిలిన సర్టిఫికేట్లు ఏమీ అవసరం లేదు అనేటువంటి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో కూడా ఉంది. జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కూడా ఇదే చెప్తుంది. ఈ నేపథ్యంలో చాలా స్పష్టంగా
కోర్టు వారి ముందట ఇటు బాధితురాలికి సంబంధించినటువంటి ఎవరైతే పక్షం ఉన్నారో లాయర్లు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ కోర్టు ముందట పెట్టిన తర్వాత ఆమె మైనర్ అనేటువంటి విషయం స్పష్టమైంది. సో ప్రధానంగా ఏదైతే ఒక సెక్షన్ ఆధారంగా లేకుంటే ఒక మాట ఆధారంగా ఏదైతే బండి భగీరథకి సంబంధించి న్యాయవాదులు ముందు కోర్టు దగ్గరకు వచ్చారో అది పూర్తిగా కొంత వీగిపోయిందనేటువంటి విషయం చెప్పాలి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆమె మైనర్ అనేటువంటి విషయం క్లారిటీ అయింది కోర్టు ముందు, అది స్పష్టంగా తేలినటువంటి సందర్భం. ఇప్పుడు వాదనల సందర్భంగానే చెప్తాను, కోర్టు దీని మీద ఇప్పటివరకు జడ్జిమెంట్ ఇవ్వలేదు. వాదనల సందర్భంగా వాళ్ళు ఒక సీల్డ్ కవర్లో ఆమె వయసుకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా కోర్టుకు ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి అంశము, ముఖ్యంగా బండి భగీరథ్ తనకు అనుకూలమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో కనిపించింది ఏంటి అనంటే, ఎందుకు మే 8వ తేదీన కొన్ని సెక్షన్స్ పెట్టారు, ఫిర్యాదు సమయంలో కొన్ని సెక్షన్స్ పెట్టారు, ఆ సెక్షన్స్ని తర్వాత ఎందుకు ఆల్టర్ చేశారు, ఎందుకు మార్చారు, కొత్త సెక్షన్లు ఎందుకు చేర్చారు, దీనిలో కుట్ర ఉంది అనేటువంటిది బండి భగీరథ్కు సంబంధించినటువంటి న్యాయవాది చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా ఎప్పుడో జనవరిలో జరిగినటువంటి ఒక సంఘటనకు 3.5-4 నెలల తర్వాత ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసిన తర్వాత డిసెంబర్ 31 సందర్భంగా జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. సో డిసెంబర్ 31 రాత్రి జరిగినటువంటి సంఘటనకు మే 8వ తేదీన వాళ్ళు పూర్తిగా ఒక పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్లో బాధితురాలికి సంబంధించినటువంటి తల్లి ఒక పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా ఏం రాశారంటే, మేము మార్చి నెల నుంచి న్యాయ సలహా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటిది రాశారు. ఆ తర్వాత వాళ్ళు ఒక పూర్తి పిటిషన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. వాళ్ళు ఎందుకు పూర్తిగా ఆ రోజు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పలేదు, తీవ్రమైనటువంటి లైంగిక దాడి జరిగింది అని ఎక్కడా కూడా ఆమె మే 8వ తేదీన బాధితురాలి తల్లి మే 8వ తేదీన ఇచ్చినటువంటి పిటిషన్లో ఎందుకు లేదు, దాన్ని తర్వాత మళ్ళీ 9వ తేదీ 10వ తేదీ ఎందుకు దాన్ని ఆల్టర్ చేయాల్సి వచ్చింది పోలీసులు, దీనిలో మోటివ్ అనేటువంటిది తప్పుగా కనబడుతుంది, దీనిలో మా క్లయింట్ బండి భగీరథ్ను ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా బండి భగీరథ్ న్యాయవాది తీసుకొచ్చినటువంటి ఒక ఆర్గ్యుమెంట్. సో డెఫినెట్గా ఈ ఆర్గ్యుమెంట్కి సంబంధించి చాలా అంశాలను, గతంలో ఉన్నటువంటి కేసులను కూడా ఆయన తీసుకొచ్చారు. ఈ ఆర్గ్యుమెంట్కి సంబంధించి చాలా విషయాలను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఎందుకు ఆల్టర్ చేయాల్సి వచ్చింది, పోక్సో లాంటి ఒక ఇంపార్టెంట్ కేసు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నామనేటువంటిది పిటిషన్లోనే ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే కానీ లేకుంటే బాధితురాలి తల్లి ఇచ్చినటువంటి పిటిషన్లో కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇచ్చాము అనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్పారు. మరి తర్వాత కొత్త విషయాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఆల్టర్ చేశారు, 5 సంవత్సరాల కంటే తక్కువ పడేటువంటి శిక్షలు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ను ఎందుకు 20 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడేటువంటి సెక్షన్స్ వరకు ఎందుకు దీన్ని తీసుకెళ్లారు అనేటువంటిది బండి భగీరథ్ న్యాయవాది చేసినటువంటి ఆర్గ్యుమెంట్. దీనికి సంబంధించి అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం బాధితురాలి న్యాయవాది ఇంకొక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. ముఖ్యంగా చాలా విషయాలకు సంబంధించి తల్లిదండ్రులతో, ముఖ్యంగా అమ్మాయిలు తన తల్లితో చాలా విషయాల్ని షేర్ చేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో షేర్ కూడా చేసుకోరు. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, అది కేస్ బై కేసు ఉంటుంది. ఈ సందర్భంలో తన మీద ఇటువంటి లైంగిక దాడి జరిగిందనేటువంటి విషయాన్ని బహుశా ఆ అమ్మాయి తన తల్లికి చెప్పి ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఎందుకు ఆల్టర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, 8వ తేదీన కేసు నమోదైన తర్వాత భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఆఫీసర్స్, అట్ ద సేమ్ టైం కొంతమంది లేడీ పోలీస్ ఆఫీసర్స్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెకు భరోసా ఇచ్చి ఆమెతో కూర్చుండి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి అని చెబుతున్నటువంటి క్రమంలో తన మీద జరిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి సెక్సువల్ పెనట్రేషన్ అనేటువంటి పదాన్ని వాళ్ళు ఇక్కడ వాడారు. సో ఇటువంటి దాడి జరిగింది అనేటువంటి అంశాన్ని ఆమె పూర్తిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఈ మొత్తం అంశానికి సంబంధించినటువంటి నివేదికను తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేయడం జరిగింది అనేటువంటిది ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, లేకుంటే ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితురాలికి సంబంధించినటువంటి న్యాయవాది తన ఆర్గ్యుమెంట్స్లో తీసుకొచ్చారు. దీనిలో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగినటువంటి వాదనలు ఇవి.